ట్రంప్ చేసిన మంచి పని ఏంటంటే ప్రపంచానికి ఇస్లామిక్ దేశాల యొక్క జాతకాన్ని బయటపెట్టాడు. ఎందుకయ్యా అంటే హిందువులు నాశనం అయిపోవాలి, బౌద్ధులు నాశనం అయిపోవాలి, క్రైస్తవులు నాశనం అయిపోవాలి, జనులు నాశనం అయిపోవాలి, అల్లాని నమ్మేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ నాశనం. అంతవరకు అదే ఇస్లామిక్ రాజ్యం, అదే షరియా రాజ్యం, అదే మత రాజ్యం బానే ఉంది. ఇప్పుడు ఏం తేలింది? మళ్ళీ ఇందులో షియాలు వేరు, సున్నీలు వేరు. షియాలు బ్రతుకుండాలి, ఇరాన్ బ్రతుకుండాలని సున్నీల దేశాలైనటువంటి బహ్రెయినా, పాకిస్తాన్ లేదంటే సౌదీ అరేబియానా, దుబాయా, ఇట్లాంటి దేశాలు నాశనం చేస్తుంది షియా దేశమైనటువంటి ఇరాన్. షియా దేశమైనటువంటి ఇరాన్ నాశనం చేయడానికి సున్నీ దేశాలు యూదుల దేశమైనటువంటి ఇజ్రాయల్ సహకారంతో క్రైస్తవ దేశమైనటువంటి అమెరికాతో సంబంధాలు ఏర్పడతారు. అంటే ఈయనకు మతం ఉందా లేకపోతే ఇది ఉందా అంటే ఎవరి లెక్కలు వాడరు. ఓవరాల్ గా అయితే ఒకళ్ళనొక్కళ్ళు నాశనం చేసుకోవాలన్నటువంటి కుట్రలు చేసుకునేటటువంటి ముస్లిం దేశాలు తమని తాము నాశనం చేసుకుంటున్నాయి. 8 ముస్లిం దేశాలు, సున్నీ ముస్లిం దేశాలు ఇరాన్ నాశనం చేసుకుంటే ఇరాన్ నాశనానికి అమెరికా ఇజ్రాయల్ ప్రోత్సహిస్తున్న గల్ఫ్ దేశాలు. దెన్ మిగతా వాళ్ళందరూ సేఫ్, వాళ్ళు మాత్రమే నాశనం.